అసలు ఇన్ని వందలు 450 సినిమాలు కంప్లీట్ చేసి ఈ రోజుకి కూడా స్టిల్ ప్రతి సినిమాలోని మీరు లేకుండా సినిమా ఉండదు. సినిమా లేకుండా మీరుండరు. అసలు ఈ ప్రయాణాన్ని మీరు ఎట్లా మేనేజ్ చేస్తున్నారండి? నేనంటూ ప్రత్యేకంగా మేనేజ్ చేయటమంటే ఏమీ లేదండి అసలు యాక్చువల్‌గా. హ్మ్. నాకు తెలీదు. అసలు నేను యాక్టర్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు నా జీవితంలో. హ్మ్. మీ అందరికి తెలిసిన విధంగా, ప్రేక్షకులకు తెలిసిన విధంగా గిరిబాబు గారు, నాన్నగారు యాజ్ ఎ ప్రొడ్యూసర్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, విలన్‌గా, డైరెక్టర్‌గా మీ అందరికి సుపరిచితులు. రైట్ ఫ్రమ్ 1973 నుంచి ఈ రోజు వరకు నాన్నగారిని మీరు అందరూ ఆశీర్వదిస్తూనే ఉన్నారు. నాన్నగారికి ఇప్పుడు 82 రన్నింగ్ అనమాట. తెలీదండి. మా ఓన్ ప్రొడక్షన్ హౌస్ ఉండేది. ఆ ప్రొడక్షన్ హౌసు 1977లో స్టార్ట్ చేశారు నాన్నగారు. 'దేవతలారా దీవించండి' దీవించండి. అనే సినిమాతోటి. అది కూడా ఒక వినూత్న ప్రయోగం. ఏంటంటే ఆ సినిమా బ్లాక్ అండ్ వైట్ సినిమాస్కోప్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఏషియా. బా బ్లాక్ అండ్ వైట్‌లో సినిమాస్కోప్ సినిమాస్కోప్. ఫస్ట్ టైమ్. హ్మ్. నాన్నగారు ట్రై చేసిన ఫస్ట్ ఇదనమాట అది. అది ఎంత సూపర్ హిట్ అయిందని ప్రేక్షక దేవుళ్ళు అందరికీ తెలుసు. పెద్ద హిట్. సూపర్ డూపర్ హిట్. అవును. అది ఒక సెన్సేషనల్ అవును. హిట్ ఒక అనమాట సంచలనం. ఆ రోజులు. అలాగే నాన్నగారు తీసిన సినిమాలు 'సింహగర్జన' కానివ్వండి, భారీ బడ్జెట్ సినిమా. తర్వాత మా చిన్న బ్యానర్‌లో 'మాధవి చిత్రాన్ని' మా సిస్టర్ కన్సర్న్‌లో దానిలో తీసిన 'ముద్దు ముచ్చట', 'సంధ్యారాగం', అలాగే కీర్తిశేషులు కోగంటి కేశవరావు గారు అనే డిస్ట్రిబ్యూటర్ అవును. భ్రమరామ గారి ఫిలిమ్స్. యెస్. వాళ్ళ బ్యానర్‌లో నాన్నగారు పార్ట్నర్‌గా చేరి అది 'మెరుపుదాడి' అనే ఒక సంచలనాత్మక సినిమా అది కూడా. అవును. అది మీరు సుమను, భానుచంద్ర హీరోస్. అది కౌబాయ్ సినిమా. అవును. అట్లా అది ఒక సెన్సేషనల్ ఫిల్ము. ఆ ఇయర్‌లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ కలెక్టెడ్ ఫిల్మ్స్ అనమాట ఓకే. అది. అట్లా ఆ సినిమా. దాని తర్వాత 'రణరంగం' అనే ఒక పెద్ద బడ్జెట్ ఫిల్ము. భానుచంద్ర, సుమలతో వీళ్ళతో చేసిన సినిమా. తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మా తమ్ముడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది 'ఇంద్రజిత్' అనే సినిమా. అవును. అప్పటి వరకు నేను నాన్నగారికి కోఆర్డినేటర్‌గా పనిచేస్తూ ఉండేవాడిని, ప్రొడ్యూసర్‌గా. ఓకే. సో, ఆల్ ఆఫ్ ద సడన్ ఏంటంటే నేనెప్పుడు యాక్టర్ అవుదామని నాకు కోరిక లేదు. ఆ ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. బై ఆల్ మీన్స్ ఏంటంటే నేను బెంగుళూరులో కన్నడ సినిమాలు చేశాను. ఓకే. నా ఓన్ ప్రొడక్షన్. ఓహో! సొంత నిర్మాణం. హ్మ్. అంటే మా మామయ్య గారి సహకారంతోటి. హ్మ్. మీకు సుపరిచితులు మీ అందరికీ కమెడియన్ సుధాకర్ గారు, మా ఆహుతి ప్రసాద్, కీర్తిశేషులు, అవును. అలాగే ఇంకొక హరిప్రసాద్, శివరంజని హరిప్రసాద్, తను కూడా కీర్తిశేషులు, నేను నలుగురం కలిసి 'పోలీసు భార్య' అని తెలుగులో సినిమా వచ్చింది. అవును. నరేష్, మన సీత. కాటగడ ప్రసాద్ గారు చేశారు. కాటగడ ప్రసాద్ గారు. అవును. పెద్ద హిట్ అది. పోలీస్. చాలా పెద్ద హిట్ తెలుగులో. అవును. అదే సినిమాని మేము రీమేక్ చేసాం కన్నడలో. హుహు. మామయ్య గారి సహకారంతోటి ఒక బ్యానర్ స్థాపించి అదొక పెద్ద సెన్సేషనల్ హిట్ అనమాట. అంటే కన్నడలో కూడా. కన్నడలో మామూలుగా కాదనమాట. హ్మ్. ఒక విధంగా చెప్పాలంటే 25 వీక్స్ తెలుగులో 100 డేస్ ఆడింది. సిల్వర్ జూబ్లీ. సిల్వర్ జూబ్లీ. హ్మ్. సిల్వర్ జూబ్లీ 4 సెంటర్స్ అనమాట. అబ్బా! అదొక ట్రెమెండస్ హిట్ అనమాట. హ్మ్. ఒక సెన్సేషనల్ హిట్. ఒక కన్నడ పరిశ్రమ రెవెన్యూ బడ్జెట్ ఇదే మార్చేసింది. ఓకే. సినిమా బడ్జెటే. హ్మ్. అలాంటి ఒక సినిమా చేసాం అక్కడ. హ్మ్. అదృష్టంగా కొద్దీ ఆ సినిమా పెద్ద హిట్ అయింది. హ్మ్. తర్వాత మళ్ళీ 'మధురానగర్‌లో' అని కోడి రామకృష్ణ గారి డైరెక్షన్, భార్గవ గోపాల్ రెడ్డి గారు చేశారు. చేశారు. ఆ సినిమాని రీమేక్ చేశాం. హుహు. అప్పట్లో ఒక సూపర్ స్టార్ మాలశ్రీ, మానేశారు. మన తెలుగు అమ్మాయి. 'ప్రేమ ఖైదీ' హీరోయిన్. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయి హీరోయిన్ అనమాట. అక్కడ పెద్ద హీరోయిన్. ఆ రోజుల్లో 1990లో అంటే ఒక లేడీ సూపర్ స్టార్ అనమాట. లేడీ సూపర్ స్టార్. ఒక లేడీ అమితాబ్ బచ్చన్. అలాగే మన తెలుగులో డైనమిక్ లేడీ విజయశాంతి గారు, సూపర్ స్టార్ విజయశాంతి గారు. అవును. అలా కలబోసుకున్న ఒక ఇమేజ్ ఆ అమ్మాయికి కన్నడలో ఉండింది. హ్మ్. సో, అట్లా ఆ అమ్మాయికి పెద్ద సూపర్ హిట్ ఇచ్చాం అప్పుడు ఆ రోజుల్లో. హ్మ్. అదే అట్లా సాయి ప్రకాష్ గారని మన తెలుగు ఆయన కూడా. అవును. అక్కడ మంచి సినిమా అక్కడ పెద్ద సూపర్ హిట్స్ అనమాట. ఆ సినిమా కూడా ఐ మీన్ ఆ సినిమానే డైరెక్టర్ అయిన ఈయన ఈఎంఐ హీరోయిన్, మేమంతా ప్రొడ్యూసర్స్ హ్మ్. హ్మ్. ఆ సినిమా వరకు. హ్మ్. దాని తర్వాత సినిమాలో 'మధురానగర్‌లో' అని చెప్పాను కదా! అవును. ఆ సినిమాలో
తెలుగులో క్యారెక్టరు సుధాకర్ కన్నడలో నేను చేయించాను, ఇంట్రడ్యూస్ చేశాను. ఓకే. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రాజకోటి గారు మన తెలుగు, అవును. వాళ్ళని కన్నడలో మ్యూజిక్ డైరెక్టర్ ఇంట్రడ్యూస్ చేసింది కూడా మేమే, నా బ్యానర్లోనే. ఓకే. అలాగా శశికుమార్ అని కొంతకాలం ముందు ఎంపీగా కూడా చేశాడు, హీరో. అవును, శశికుమార్. అవును, మన తెలుగు సినిమాలు కూడా కొన్ని సినిమాలు చేశాడు. అతన్ని అంటే అతను క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చిన్న చిన్న వేషాలు, అంటే హీరో శ్రీకాంత్ గారు హీరో అవ్వకముందు చేశారు చూడండి, అలాంటి క్యారెక్టర్స్ శశికుమార్ చేస్తూ ఉండేవాడు అనమాట. అతన్ని హీరో చేసింది మేమే. ఏది ఈ పోలీసు భార్య. అతని తర్వాత చాలా పెద్ద హీరో అయిపోయాడు ఆయన. అలాగే సాయి ప్రకాష్ గారు పెద్ద హీరో, పెద్ద డైరెక్టర్ గారు. ఈయన మాలశ్రీ గారు సూపర్ స్టార్. ఇక అక్కడి నుంచి దాదాపు 10-12 సంవత్సరాలు ఏలింది కన్నడ ఇండస్ట్రీని. అట్లా మంచి సినిమాలు చేసాం. తర్వాత ఏంటంటే రీమేక్ సినిమాలు చేయకూడదని బ్యాన్ చేశారు అక్కడ కన్నడలో. అందువల్ల ఏంటంటే తెలుగు వాళ్ళు వచ్చి ఇట్లు కొట్టేస్తున్నారు అక్కడ. అంటే రామానాయుడు గారి దగ్గర నుంచి, మన మూవీ మొగల్ రామానాయుడు గారి దగ్గర నుంచి చాలా మంది, అంటే మన పుట్టింటి పట్టుచీర తీశారు ప్రొడ్యూసర్ గారు, అవును ఆయన, మన గోపాల్ రెడ్డి గారు, ఈవీవి గారు, కేఎస్ఆర్ దాస్ గారు, ఇంకా 2-3 ప్రొడ్యూసర్స్ ఉన్నారనమాట. అందరూ అక్కడికి వచ్చి రీమేక్స్ స్టార్ట్ చేసి మంచి మంచి సినిమాలు చేశారు. పుట్టింటి పట్టుచీర, జీవంతరంగాలు, తెలుగులో మాలశ్రీ మామశ్రీ, అంటే మామశ్రీ ఉషాకిరణ్ వాళ్ళది. అది కూడా మన ఆవుత్ ప్రసాద్, హరిప్రసాద్ చేశారు. అది మంచి హిట్ అనమాట. అది కూడా సేమ్ మాలశ్రీ అండ్ శశికుమార్ కాదు, సునీల్ చనిపోయాడు చూడండి యాక్సిడెంట్లో, అతను కన్నడ హీరో. సో అతను హీరో అనమాట, మాలాశ్రీ హీరోయిన్. అది ఇద్దరు ఆవుతి ప్రసాద్, హరిప్రసాద్ చేశారు మా 2 సినిమాలు అయిపోయాక. అట్లా సెన్సేషన్. అప్పటికి కూడా నాకు యాక్ట్ చేద్దాం నేను అసలు ఊహ కూడా లేదు. అదే మీరు ఇన్ని సినిమాలు చేసినప్పుడు కూడా ఒక క్యారెక్టర్ చేద్దాం. ఇప్పుడు మధురా నగర్లో 4 క్యారెక్టర్లు, 4 బాయ్స్ హీరోస్. నేను నిజంగా యాక్ట్ చేయాలనుకుంటే ఆ 4గురిలో ఒకరికి చేయొచ్చు కదా. సో అలాంటి ఉద్దేశం లేదు యాక్చువల్గా. కానీ అనుకోకుండా ఏంటంటే ప్రొడ్యూసర్ గానే ఉండిపోదాం అనుకున్నారు. మా తమ్ముడు మంచి హీరో అవుతాడు, నేను మంచి ప్రొడ్యూసర్గా మిగిలిపోవాలని కోరిక. నాన్నగారు డేట్లు నేనే చూస్తుండేవాడు అప్పట్లో. సో నాన్నగారు డేట్లు చూసుకుంటూ, తమ్ముడు సక్సెస్ అయితే తన డేట్లు కూడా చూసుకుంటూ మంచి సినిమాలు ప్రొడ్యూస్ చేస్తూ మా బ్యానర్లో చేద్దాం అనుకున్నాం. అట్లా స్టార్ట్ అయింది జర్నీ, సినిమా జర్నీ. సో చదువు కూడా మధ్యలోనే ఆపేశానండి, ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోనే ఆపేశాను. అదే ఇట్లా డైవర్ట్ అయిపోయాను. అదే కదా మరి, అవును. నాన్నగారికి తమ్ముళ్ళు అన్నలు ఎవరు లేరు, సో హ్యాండిల్ చేయడానికి అందుబాటులో చేయలేదు. సో నేను అనుకోకుండా అట్లా డైవర్ట్ అవ్వాల్సి వచ్చింది మా ఓన్ ప్రొడక్షన్ కంపెనీలోకి. అట్లా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.